ఈ రాష్ట్రంలో 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం మరి ఇప్పటికి 20 నెలలు అవుతుంది. దాదాపుగా 600 రోజుల దగ్గరికి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు? మరి 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి? నేను ఒక ఛానల్లో మాట్లాడుకుంటూ చెప్పిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆయన ఎన్నికల లోపల ఒక పాంప్లెంట్ గురించి చెప్పాడు. ఈ పాంప్లెంట్ను భద్రంగా పెట్టుకోండి, మేము వచ్చిన 100 రోజుల లోపల దీంట్లో ఉన్న గ్యారంటీలు అన్ని అమలవుతాయి, ఇది గిట పోగొట్టుకున్నట్లయితే మీకు ఇబ్బంది అవుతుంది అంటే అందరు భద్రంగా పెట్టుకున్నాం. మా ఇంట్లో కూడా మా వాళ్ళు భద్రంగా పెట్టారు, మా బంధువులంతా. అయితే నేను అప్పుడే చెప్పిన ఈ కాంగ్రెస్ జూటా పార్టీ జూటా మాటలు నేను ఎన్నిసార్ల నుంచి చూస్తున్నా, నేను ఎన్ని లెవెల్ల నుంచి చూస్తున్నా, నేను కాలేజీ కాడికి వెళ్ళి కాలేజ్ యూనియన్ల కాడికి వెళ్ళి నేను చూస్తూనే ఉన్నా. ఇది మోసం చేసే పార్టీ, ఈ దరిద్రమైన ఇది దీన్ని ఎందుకు పెట్టుకుంటారు అని చెప్పి నేను చాలా మంది చెప్తే కూడా నమ్మలేరు. అప్పుడు నమ్మలేని పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు 20 నెలలు అయింది. నేను మాట్లాడిన రోజు 500 రోజు అయింది. మరి 100 రోజులు అన్నావు, 500 రోజు అయింది, మరి ఏమైంది అని చెప్పి నేను స్పష్టంగా అడిగిన. మరి దాని మీద బట్టి విక్రమార్క గారు చెప్పలేరు, లేకుంటే వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలే. ఒక్క హామీ కూడా, నేను ఒక్కటేమంటున్నా, ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సు ఇచ్చినాము, ఇది నెరవేర్చలేమా? మహిళలకు మేము ఇచ్చినామా? ఫ్రీ బస్సు గోస ఎంత ఉన్నది? ఇక ఆర్టీసీ కార్మికులకు వాళ్ళకు కండక్టర్ల గిట ఎంత గోసున్నా డ్రైవర్లు మధ్యన దిగి భయపడుతూ ఉన్నారు. బస్సులు సరిపోలేని బస్సులను అక్కడ నడిపిస్తున్నారు. చాలని బస్సులతోని పాత బస్సులను ఎంత గోస అంటే అంత గోస ఉన్నది. ఏ ఊర్ల కన్నా మనం వెళ్దాం, మీ ఛానల్ ద్వారానే మీ కెమెరాని తీసుకొని వెళ్దాం. ఎక్కడన్నా 10 మంది ఉన్న ఆడపిల్లల దగ్గరికి మనం పోదాం, ఏమమ్మా ఫ్రీ బస్సు ఇచ్చిండు అంటే మా జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి ఇచ్చిండు ఈ కొడుకు అని అంటున్నారు. ఈ భాష మాట్లాడు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఫ్రీ బస్ విషయం వల్ల అనేక లాభాలు వచ్చినాయి మాకు, అంటే దేవాలయాల ఆదాయం పెరిగింది, ఫ్రీ బస్ బ్రహ్మాండంగా రన్ అవుతుంది రాష్ట్రంలో, మహిళల ఆదరణ మాకు బ్రహ్మాండంగా ఉంది, స్థానిక సంస్థలలో కూడా మేమే ఎందుకు గెలిచే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నేను ఏమంటున్నా, స్థానిక సంస్థలు మాండలిక వ్యవస్థ ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టాడు. పెట్టినప్పుడు నేను ఫస్ట్ మండల్ ప్రెసిడెంట్ నవపేటకు నేను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన. ఎంబడే ఎన్నికలు అవుతుండే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వస్తుందో మళ్ళీ ఈ లోకల్ బాడీస్ పోస్ట్పోన్ అవుతాయి, 2 టర్ములు అవుతాయి, స్పెషల్ పరిపాలన అవుతుంది, స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అవుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్. నువ్వు ఇప్పుడు మహిళల ఆదరణ ఉన్నది కదా, 50% మహిళలు ఉన్నారు కదా, 50% మహిళల్ని కోటేస్తారు అనుకుంటే మరి ఎందుకు ఎన్నికలు పెడతలేవు? దేని కొరకు ఎన్నికలు పెడతలేవు? బీసీ రిజర్వేషన్ నేను ఫస్ట్ నుంచి చెప్పిన, అది కూడా ఫస్ట్ నుంచి బీసీ రిజర్వేషన్ మా నాయకులకు స్పష్టంగా చెప్పిన నేను. ఎక్కడ అంటే సంఘం లీడర్లు ఎవరైతే తిరుగుతుండ్రో ఇది ఒక పెద్ద డ్రామా. 42% రిజర్వేషన్ అన్నాడు. 42% రిజర్వేషన్ అన్న వ్యక్తి 42% ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు అనేది ఒక ఆలోచన ఉండాలిగా. నువ్వు 42% చేస్తావు, ఎట్లా చేస్తావు, దీన్ని ఏ విధంగా చేస్తావు, ఎక్కడికి వెళ్ళి చేస్తావు అనేది ముందు ఆలోచన ఉంటుందా? తీరా ఈడ అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించేసి ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉండగానే మళ్ళా వచ్చేసేసి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంత జూటా కోరి పరిపాలన, మొత్తం జూటా కోరి పరిపాలన. అక్కడ పెండింగ్ ఉన్నాక ఇక్కడ ఆర్డినెన్స్ ఎందుకు చేస్తారండి? మళ్ళీ ఎవరిని మోసం చేయడానికి? వీళ్ళందరూ కాదని చెప్పి అందరిని ఢిల్లీకి తీసుకుపోయి, ఢిల్లీలో పోయినాకనంట ఆయన మాట్లాడతాడు ఏంటంటే, బీసీ సోదరులు గమనించాలి ఎంత ఘోరమైన మాట అంటే, ఈ ప్రభుత్వం చేస్తలేదు అంటే నేను ఒకటే చెప్తున్నా, బీజేపీ ప్రభుత్వం వాళ్ళ బేసిక్ సిద్ధాంతమే రిజర్వేషన్ వ్యతిరేకము, బడుగు బలహీన వర్గాల వ్యతిరేక పార్టీ అది ఆ పార్టీ మీద మళ్ళొకసారి మాట్లాడి ఆ తర్వాత ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంట. ఎప్పుడైతాడు, ఎప్పుడు చేస్తాడు ఆయన, ఎప్పుడు అయ్యేది ఉన్నది ఆయన? రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే అప్పుడు మనం చేసుకుందాం అంటావు. మరి నువ్వు ఎలా ఓట్లు వేసి గద్దెక్కుతావు, రేపొద్దున మరి ఆ రోజు ఎందుకు చెప్పలేవు? కామారెడ్డిలో ఎవరిని మోసం చేద్దాం అనుకున్నావు? కామారెడ్డిలో మోసపూరితమైన 42% రిజర్వేషన్ అని చెప్పి ఏదైతే సర్వేల పేరు మీద అందరిని నయవంచన చేసి ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా కాలయాపన చేసి
డైవర్స్ రాజకీయాలు చేసి బీసీల భుజాల మీద పెట్టి ఏదైతే ఢిల్లీకి శాసనసభ్యులను వాళ్ళ లీడర్లను అందరినీ తీసుకుపోయి ఆడ ఢిల్లీలో కానెత్తేసిండు, అంటే కాడి మ్యాప్ తీసి కిందెత్తేసిండు. ఇంక మాతోని కాదు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇప్పుడు ఏమంటున్నారు మళ్ళా పార్టీ పరంగా ఇస్తారంట. ఎవరిని కావాలి పార్టీ పరంగా? నీ పార్టీలో ఎక్కడికి వెళ్ళిస్తావు? నువ్వు పార్టీ పరంగా ఏడికి వెళ్ళిస్తావు పార్టీ పరంగా? నేను అందుకే చెప్తున్నా, ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారికి ఒకవేళ దమ్ముంటే, మాట్లాడే శక్తి ఉంటే, ఒకవేళ ఇచ్చిన మాట మీద కాంగ్రెస్ పార్టీ నిలబడితే, ఇందిరమ్మ రాజ్యం ప్రజారాజ్యం పరిపాలన అంటున్నావు కదా, ఒకవేళ అవన్నీ గిట్ట అయితే నీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టు, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు మూవ్ చేయి. మీ వాళ్ళు లేరా? నీకు సంబంధించిన నీకు అలయన్స్ ఉన్న పార్టీలు ఉన్నాయిగా కాంగ్రెస్ పార్టీకి. ఇలా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర అని తీసుకొని తిరిగింది కదా. తిరిగినట్లయితే మరి రాహుల్ గాంధీ గారు ఎందుకు జంతర్ మంతర్ దగ్గర లేరు? లేకుంటే వాళ్ళ ప్రెసిడెంట్ ఎందుకు లేరు? లేకుంటే సోనియా గాంధీ గారు ఎందుకు లేరు? ప్రియాంక గాంధీ గారు ఎందుకు లేరు? అక్కడ పోయి దిక్కులేని పరిస్థితి లోపల, ఏం చేయలేని పరిస్థితి లోపల ఇది మోసం చేసేట్లో భాగంగా బీసీలను కూడా ఎలా మోసం చేసిండు, సకల జనులను మోసం చేసిండండి. ఎవ్వరు మిగలలేదు. అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేకుండా ఉంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఒక్కటే చెప్తున్నా కదా, అతనికి ముందు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఆయన ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఒక రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రి అయినాక అసలు బయటికి వెళ్ళింది ఆయన లోపల ఉన్నది. నీకు పొంతన లేదు, మాటలకు పొంతన లేదు. ఎవరైనా ముఖ్యమంత్రులు పేగులు మెడలు వేసుకొని తిరుగుతామంటారా అండి? ఆ భాష వాడినరా ఎవరైనా? ఏ ముఖ్యమంత్రి అయినా వాడినా? నేను చెన్నారెడ్డి కాడికి వెళ్ళి మొదలుకుంటే ఒక 10-12 మంది ముఖ్యమంత్రులను చూసాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కడన్నా మాట్లాడిండా? లేకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎంత ఉందాగా నడిచింది అసెంబ్లీ? అట్లాంటి అసెంబ్లీని మనం 10 సంవత్సరాలు చూసినాం, నేర్చుకున్నాం మేమందరం. అంటే అట్లాంటి దాంట్లో కూర్చొని, ఆ సీట్లో కూర్చొని ఘోరమైన లాంగ్వేజ్ మాట్లాడి, గర్వమైన లాంగ్వేజ్ మాట్లాడి, ప్రజలను భయభ్రాంతులను గురి చేసే తీరుగా, ప్రజాస్వామ్యాన్నే బస్టు పట్టించే తీరుగా, భయాన్ని గుప్పిట్లో నడిపించే తీరుగా ఏదైతే పరిపాలన చేస్తుందో ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు మారాలి. 20 నెలల తర్వాత కూడా నీవు ఇప్పుడు తులం బంగారం ఇస్తావు. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతిదాన్ని నేను ఒక్కటేమంటున్నా, నేను సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా. ఇవన్నీ 6 గ్యారంటీలు అంటున్నావు కదా, ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేవు. ఆ 6 గ్యారంటీలు కూడా కేసీఆర్ గారు ఇచ్చిన దానికి డబుల్ ఇస్తా, త్రిబుల్ ఇస్తా అనేది ఆ రోజు నువ్వు మాట్లాడు. ఇంకా నీ సొంత ఆలోచన ఏం చేయలేవు. సొంత ఆలోచన చేసిన కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే గతంలో 14 కన్నా ముందు మీ పరిపాలన జరుగుతున్నప్పుడు కరెంటుతో ఎంతమంది రైతులు చనిపోయారండి? కరెంట్ ఎక్కడన్నా వస్తుండేనా? నేనే వ్యవసాయదారుని, నేనే ప్రత్యక్షంగా వ్యవసాయదారుని. నా దగ్గర నేను ఒరేయకుంటి, ఎందుకంటే కరెంట్ రాదు, మళ్ళీ ఒరి ఎండిపోతుంది. లేకపోతే మా తాన కూరగాయలు అంతాయి బాగా, కూరగాయలు లిమిట్గా వేస్తుంటే సరిపోకుండా, అసలు ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. 9 గంటలు కరెంట్ అని చెప్పి 4-5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉండేది. మీ ముఖ్యమంత్రి, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు, అంధకారంలో ఈ తెలంగాణ ఏర్పడుతుంది, ఎక్కడికి వెళ్ళి తెస్తారు కరెంటు, ఏడు ఉత్పత్తి అవుతుంది అన్నారు. మరి కేసీఆర్ గారు ఆయనకున్న మేధాశక్తితోని, ఆయనకున్న హార్డ్ వర్క్తోని ఆయన ఏ నిర్ణయం తీసుకొని 24 గంటల కరెంట్ ఆన్ చేశాడు? ఒక్క నిమిషం రెప్పమందం కరెంటు పోతే కూడా నేను ప్రభుత్వం రాజీనామా చేస్తాను. మరి ఓట్లాడుగా అన్నాడు. మరి ఇప్పుడు కూడా అదే నడుస్తుంది కదా కరెంట్. ఇప్పుడు మళ్ళా కోతలు సురువైనాయి, కరెంటు ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు వస్తుందో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పడం జరిగింది కదా, కేసీఆర్ ఏ పథకాలు అయితే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తుండో ఆ పథకాలు అన్ని ఇస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఏ పథకం ఆగింది? రాజశేఖర్ రెడ్డి పెట్టిన ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం కూడా ఇక్కడ రన్ చేస్తున్నాం కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేసినాం కదా, 10 లక్షలు ఇస్తున్నాము. కేసీఆర్ చేసేదానికి కళ్యాణ లక్ష్మి ఆగుతుందా, లేకుంటే ఏ రైతు భరోసా డబ్బులు ఆగినాయా? ఏది ఆగుతున్నాయి, ఏది కూడా ఆగుతలేదు. ఎందుకు మా ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు బురదలే ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఇస్తున్న పరిస్థితి లేదు. రైతు భరోసా లే రైతు భరోసా కూడా ఎక్కడో ఒక ఊర్లో ఒక 3కో 4కో ఇచ్చేసి ఇక రైతు భరోసా ఇచ్చినాం అని నీకు దేని మీద కూడా క్లారిటీ లేదు కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అన్నాడు. రైట్. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లా ఎంత డ్రామా అంటే తులం బంగారం అన్నాడు. నేనేమంటున్నా, తులం బంగారం దొరుకుతలేదా మరి?
మార్కెట్లో బంగారం దొరుకుతలేదా? మరి ఎందుకు దొరుకుతలే? ఒక కాంగ్రెస్ లీడర్ అన్నాడు, అన్న ఆ రోజు ఇచ్చిన రోజు 35,000 ఉన్నది తులం బంగారం, ఈ రోజు ₹1,00,000 అయింది. అదే 35,000 ఇచ్చాయి. రైట్, ఇప్పటికైనా సరే అదే 35,000 ఇచ్చేయి. మరి ఇస్తున్నావా? ఎక్కడ చేతులు లేపేసింది ప్రభుత్వము చేతులు లేపేసింది. ఒక్క గ్యారంటీ కూడా ఇంప్లిమెంట్ చేయలే. ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలే. ఎందుకంటే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం అంటున్నారు. ఫ్రీ కరెంట్ ఎక్కడ ఫ్రీ కరెంట్ ఇస్తున్న పరిస్థితి లేదు. నాణ్యమైన కరెంట్ అంటున్నారు. నాణ్యమైన కరెంట్ వస్తున్నది లేదు. 24 గంటల కరెంట్ వచ్చింది. ఇలా కోతలతో కూడుకున్న కరెంట్ ఇస్తున్నాడు. నీకు కరెంటుతో పాటు నీకు మహిళలను మోసమే చేసిండు, కార్మికులను మోసం చేసిండు, నిరుద్యోగులను మోసం చేసిండు, ఉద్యోగస్తులను మోసం చేసిండు, రైతులను మోసం చేసిండు, చివరికి స్కూల్ పిల్లలకు స్కూటీలు ఇప్పిస్తాని అది వాళ్ళని కూడా మోసం చేసిండు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.